ప్రభుత్వ విద్య బలోపేతం కోసం ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత ఉందని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. విద్యాశాఖలో మొదటి ఏడాది సంస్కరణలు పూర్తయ్యాయని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నట్టుగా తెలిపారు. ఇకపై విద్యార్థుల అభ్యసన ఫలితాలపై దృష్టి సారిస్తామని చెప్పారు. కర్నూలు జిల్లాలో జేఎం తండాలో ప్రభుత్వ ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలో వృత్తి పట్ల అంకితభావం చూపి అద్భుత ఫలితాలు సాధిస్తున్న ఉపాధ్యాయురాలు కళ్యాణి కుమారిని కుటుంబంతో సహా ఉండవల్లి నివాసానికి పిలిపించుకుని మంత్రి నారా లోకేష్ షైనింగ్ టీచర్ పేరుతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన లోకేష్ ప్రస్తుతం రాష్ట్రంలో 9,600 పాఠశాలలకు తరగతి కో ఉపాధ్యాయుడు ఉన్నారని చెప్పారు. స్టార్ ఆఫ్ ద వీక్ ఆలోచన బాగుందన్న మంత్రి డిజిటల్ విద్యకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. డిఎస్సిపై 30 కేసులు వేశారని అన్నిటినీ దాటుకుని ముందుకు వెళుతున్నామని మంత్రి లోకేష్ చెప్పారు. ఈరోజు కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలి అని ఇంకా ఏం చేస్తే బాగుంటుందని సార్ అడిగాడు. నా వరకు నేను మా స్కూల్లో ఏ కార్యక్రమాలు అయితే అమలు చేస్తున్నానో అవన్నీ కూడా సార్కి వివరించడం జరిగింది. నేను మొదట్లో వెళ్ళినప్పుడు ఆ పాఠశాలలో 2 విద్యార్థులు మాత్రమే ఉన్నారు. తర్వాత అక్కడ పిల్లలు రాకపోవడానికి కారణం ఏంటి అని విద్యార్థుల తల్లిదండ్రుల వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగి అక్కడ ఈ సమస్య ఏంటి అని తెలుసుకోవడం జరిగింది. ఆ దిశగా నేను ప్రయత్నం చేసి పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా మా స్కూల్కే వచ్చేలాగా విద్యను అందించడం జరుగుతుంది. పాఠాలు పూర్తయిన వెంటనే ల్యాప్టాప్ ద్వారా వాళ్ళకి చూపించి పాఠాలు చెప్పడం కూడా చేస్తున్నాను. ఇదంతా కూడా తర్వాత మా పాఠశాలకు వచ్చే ప్రతి విద్యార్థి కూడా ఖచ్చితంగా యూనిఫామ్ అనేది వేసుకురావాలి, టైమింగ్స్ అనేది మెయింటైన్ చేయాలి, 100% హాజరు అనేది ఖచ్చితంగా ఉండాలి. స్టార్ ఆఫ్ ది వీక్ అనే కార్యక్రమము, తర్వాత మా తొలి అడుగు అనే కార్యక్రమం గురించి, దీర్ఘాయుష్మాన్ భవ అనే కార్యక్రమం గురించి ప్రతిరోజు హోంవర్క్ ఇవ్వడము, ఈ విషయాలన్నిటి కూడా సార్ గారితో చర్చించడం జరిగింది సార్. ఇవన్నీ కూడా మేము చేయడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఈ పాఠశాలలో కూడా మంచి చదువును అందిస్తున్నారని చెప్పేసి వాళ్ళకు నమ్మకం కలిగి మా పాఠశాలకు చేర్పించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది సార్. అంత పెద్ద వ్యక్తి మమ్మల్ని పిలిచి మాట్లాడినందుకు ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేం సార్. చాలా గుర్తుంచుకుంటాం.